BNR Golden Diamonds. Stavana Shobha offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగుతోంది. తన టార్గెట్ రేవంత్ రెడ్డి మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ కాదు అని సుస్మిత మాట్లాడుతున్న ఆడియో ఒకటి వైరల్ గా మారింది. And I have targeted only Revanth Reddy, not the party. So I have immense respect for Rahul Gandhi ji, Sonia Gandhi ji, Priyanka Gandhi ji, or Karge ji, or Meenakshi madam, everybody. But I have targeted Revanth Reddy because I have targeted Revanth Reddy's family, because who is he to announce the ticket actually? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కిన అని అడుగుతారా నేను నిన్ను? 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయి మరి ఆమె కామెంట్స్ ను ఖండించారు. పార్టీకి నష్టం చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే తన కుమార్తె చేసిన కామెంట్స్ అనేవి పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ ప్రకటించారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇందిరా శోభన్ గారు జూమ్ లైన్ లో రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే ఇందిరా గారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సుస్మిత కామెంట్స్ అనేవి హాట్ గా ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇవాళ చూస్తేనేమో కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యి ఆమె కామెంట్స్ ని ఖండించారు, ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఇంతకీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జరిగే అటువంటి నేపథ్యంలో కొండ సురేఖక్క పైన నిన్న మేము మాట్లాడిన తర్వాత తన కూతురు వాక్యలు పూర్తిగా మా వ్యక్తిగతము, నాకు సంబంధం లేదని చెప్తున్నారు. సో కొండ సురేఖక్క ఆమె యొక్క కూతురిని వెనకేసుకొస్తుందా, లేకపోతే ఈమె తెలిసి తెలియనట్టుగా బిహేవ్ చేస్తుందా నాకు అర్థం కాదు. ఎందుకనంటే బిహాఫ్ ఆఫ్ ద మినిస్టర్ డాటర్ కదా తను. సో ఆమె అడ్డు పెట్టుకొని ఈ అమ్మాయి మాట్లాడుతుంది. మరి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నాకు సంబంధం లేదు అక్కంటే, సరే ఓకే సంబంధం లేదు అనుకుందాం, ఆ అమ్మాయి వ్యక్తిగతం అనుకుందాం. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు తనని మీరు ముఖ్యమంత్రి గారు అంటే ఎవరే క్యాబినెట్ మెంబర్, లెజిస్లేటివ్ మెంబర్ గా రేవంత్ అన్న క్యాబినెట్ లో మీరు ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టుగా సింగిల్ లైన్ లో సింగిల్ వర్డ్ లో ఆమె నోటికి ఏమొస్తే అది దురుసుగా మాట్లాడితే మరి దానిని మీరు ఖండించాలి కదా, మాట్లాడాలి కదా. ఇప్పుడు పార్టీని అంటే మీకు ఇష్టమే, ప్రభుత్వం అంటే మీకు ఇష్టమే. రేవంత్ అన్న క్యాబినెట్ లో మీరు పనిచేస్తారు, రేవంత్ అన్న పదవిస్తే తీసుకుంటారు. కానీ రేవంత్ అన్న మాత్రం నీ బిడ్డ దుమ్మెత్తి పోస్తే సైలెంట్ గా ఉంటారు. ఇది ఎక్కడి న్యాయము, ఇది ఎక్కడి పద్ధతి, ఇదేం కల్చరు? మనం అది ఎక్కడున్నాము? సో దేనికి ఒక పాబంది అనేది ఉండాలి. మీరు ఏదో ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ స్టాండ్ అవ్వండి. ఆ స్టాండ్ అయిన లైన్ లో మీ బిడ్డ వ్యక్తిగతం అయితే బిడ్డను తిట్టండి, 4 వీకండి పిలిచి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నేనేమైనా చెప్పినా, నేనేమైనా అడిగినానా, మీ నాయన ఏమైనా అడిగాడ పదవి, ఎందుకు ఈ రకమైనటువంటి వాక్యాలు చేస్తున్నావు, ముఖ్యమంత్రి గారిని రోడ్డు మీద రచ్చరచ్చ చేస్తున్నావు, గతంలో ఆల్రెడీ ఒకసారి మాట్లాడితే నీ వల్ల నేను అవమానపడ్డా, క్షమాపణ కోరినా, మళ్ళీ ఇవాళ ఎందుకు కొత్త కథ అని మాట్లాడాల్సిన అవసరం ఆమెకు లేదా? చెప్పాల్సిన బాధ్యత తనకు లేదా? ఉంది కదా. ఆమెమో ఇవ్వాలనే మంత్రి అయిన వ్యక్తి కాదు కదా సురేఖక్క. ఆమంటే మాకు గౌరవం ఉన్నది, కానీ గౌరవం నిలబెట్టుకోవాలి కదా. క్యాడర్ ఎంతో కష్టపడి ఇంత ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమొచ్చిందని ఆలోచిస్తలేరు. ఈ రోజు వరకు కూడా మీరు ఒక బీసీల కోసం కొట్లాడుతున్నారా, బీసీ పదవుల కోసం కొట్లాడుతున్నారా, పోనీ మహిళల హక్కుల కోసం కొట్లాడుతున్నారా? మీ ఇంటి హక్కు కోసము, మీ ఇంట్లో పదవుల కోసమే పాకులాడుతున్నారు, మీకోసమే కొట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయము? నలుగురు గురించి ఆలోచించాల్సినటువంటి మీరు నలుగురు గురించి కాకుండా మీ ముగ్గురు గురించి ఆలోచించే పరిస్థితిలోకి వస్తే ఏం రాజకీయాలు అక్క ఇవి? ఎక్కడి నుంచి ఏడ నేర్చుకున్నాం ఈ కల్చర్ మనం? కాబట్టి ఇది సరి అయినది కాదంటాం. ఎవరు ఏమైనా పార్టీకి నష్టం చేసే విధంగా, ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా ఎవరు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న పుణ్యానే గవర్నమెంట్ వచ్చింది. ఆయన కొట్లాడిండు, నిలబడ్డాడు, పైసలు ఖర్చు పెట్టిండు, అన్ని రకాలుగా సాక్రిఫైస్ చేసిండు. ఇవాళ ఆయన ప్రభుత్వంలో ఉంటూ ఆయన పదవిస్తే మీరు అనుభవిస్తూ ఆయనది ఇష్టం ఉన్నట్టుగా తిడితే ఇది ఎక్కడి న్యాయము? ఎవరిచ్చారు మీకు హక్కు? అసలు ఆమెకి ఏం నైతిక హక్కు ఉన్నది? ఆమెకి ఏంటి ఆ పిల్లకు ఉన్నటువంటి క్యాలిబర్ ఏంటి చెప్పండి? పోనీ ప్రజల పోరాటాలతో లీడర్ అయిన అమ్మాయా, లేకపోతే ప్రజల మూమెంట్ లో ప్రజల కష్టాల్లో ఉన్నటువంటి అమ్మాయా? తనకి ఏం తెలుసు? కష్టం తెలుసా, ఇష్టం తెలుసా? ఆమెకి ఏమి తెలియదు కదా. గోల్డెన్ స్పూన్ లో పెట్టి గోల్డెన్ స్పూన్ లో పెరిగింది, పవర్ ఎంజాయ్ చేస్తుంది. ఆ ఎంజాయ్ చేసే పవర్ ని ఎంజాయ్ చేయకుండా పైగా మళ్ళీ ఇచ్చినటువంటి వాళ్ళని తిడుతున్నది. ఇదెక్కడిది అని అంటున్నా. అమ్మాయి అయితే ఏదైనా మాట్లాడొచ్చా? మిగతా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరే కాదు కదా, అందరు మంత్రులు ఉన్నారు, ఇంకా 16 మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇట్లా బయటకు ఎక్కి మాట్లాడుతుర్రా?
రచ్చకెక్కుతున్నారా ప్రతి విషయానికి? ఏదున్నా 4 గోళ్ల మధ్య మాట్లాడుకోవాలి. బిడ్డ మీకు బంగారం అయి ఉండొచ్చు. నీ బంగారాన్ని 4 గోళ్ల పెట్టుకొని ముద్దాడండి ఎవరు వద్దనట్ల. కానీ ఇవాళ బయటకొచ్చి ముఖ్యమంత్రి గారిని తిడితే అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ప్రభుత్వము, పార్టీ 2 కూడా 2 కన్నుల్లాగా ఉండాల్సిన అవసరం ఉంది. వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కార్యకర్తల పైన ఉన్నది. ఎందుకంటే కార్యకర్తల కష్టం మీద, కార్యకర్తల యొక్క చెమట చుక్కలతోనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ వాళ్ళకి అందాల్సిన వాటి గురించి ఆలోచించాలి కదా! అవి వదిలేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఒకవైపు నుంచి మాకు రాహుల్ గాంధీ గారు అంటే ప్రేమ, పార్టీ అంటే ప్రేమ, ఖర్గే అంటే ప్రేమ, టార్గెట్ ప్రియాంక గారు అంటే రేవంత్ లవ్. రెడ్డి ఇవన్నీ మాత్రమే. ఏంటి? నా టార్గెట్ రేవంత్ రెడ్డి మాత్రమే, కాంగ్రెస్ పార్టీ కాదు అని పదవి ఇచ్చినందుకా? సుస్మిత మాట్లాడుతున్న రేవంత్ ఆడియో రెడ్డి ఎందుకు లీక్ అయింది. టార్గెట్? ఆమె ఎందుకు ఆ స్థాయిలో సీఎం ని టార్గెట్ చేస్తున్నారు? మిమ్మల్ని వచ్చి రాగానే రక్కున చేర్చుకున్నందుకు రేవంత్ అన్న టార్గెటా మీకు? ఎందుకు టార్గెట్ చెప్పండి? ఎలా మీ మీ ఇంటి సొత్తు అడిగినారా? లేకపోతే మీ ఆస్తులు అడిగినారా? లేదా మీ పదవులు అడిగినారా? ఏమడిగినారు? ఆయన కష్టపడి వచ్చిన పవర్‌ని మీకు షేర్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయకుండా ఆయన ఉల్టాగా రివర్స్‌లో తిడుతూ, ఆయన కుటుంబ సభ్యులను ఇందులోకి ఇన్వాల్వ్ వాళ్ళని తిట్టడము. ఇదంతా సారు అవినీతి జరుగుతుందంటే మరి మీరు ఎట్లా సంపాదించిర్రుమా? ఏ నుంచి తీసుకొచ్చినారు? ఏం కష్టం చేసి వచ్చినాయి కోట్ల ఆస్తులు మీకు చెప్పండి నాకు. చెప్పండి ఏం కష్టం చేసి వచ్చినాయి మీకు? ఏం బిజినెస్‌లు చేసి వచ్చినాయి కోట్ల ఆస్తులు మీకు? ఇవి సరైన పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన కుటుంబ సభ్యులు ఆయన ఆయనకు రావాల్సిన పదవిలో వాళ్ళు కష్టపడ్డారు, ఉన్నారు. సో వాళ్ళని డైరెక్ట్ గా వచ్చి నా పదవులలో ఉన్నారా? మీలాగా ఏమైనా ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారా? పోనీ మీలాగా ఏమైనా మాకు ఎంపీలు కావాలని అడుగుతున్నారా? మంత్రి పదవులు కావాలని అడుగుతున్నారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ సంధాన వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ క్షేత్రస్థాయిలో, వాళ్ళ నియోజకవర్గాలలో, వాళ్ళ గ్రామ స్థాయిలో వాళ్ళ యొక్క రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు. డైరెక్ట్ వచ్చి అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మీ దగ్గర ఏమైనా లాక్కుంటున్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళు? ఎందుకు వాళ్ళని బద్నాం చేస్తున్నారు? ఇవన్నీ ఫ్యామిలీకి క్లోజ్. బీజేపీ, బీఆర్ఎస్ మాట్లాడాల్సిన మాటలన్నీ మీ నోట మాట్లాడుతున్నారు. చిలక పలుకులు పలుకుతుంది ఆ చిలకమ్మ. కొండ ఫ్యామిలీకి సన్నిహితుడైన సుమంత్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. అయితే తాను నిజాలు మాట్లాడుతున్నందుకే కక్ష సాధింపు రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని కూడా సుస్మిత ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు సుమంత్కి రాజకీయ పరిజ్ఞానము లేదు, పరిపక్వత లేదు ఆ పిల్లగాడికి. మీరు అతను ఒక ప్రైవేట్ అబ్బాయిని ఓఎస్డీగా పెట్టుకున్నారు. ఓఎస్డీగా పెట్టుకున్నప్పుడు అతని అవగాహనతో ఇప్పుడు సురేఖకి గతంలో మురళన్న ఎంట ఉండి చూసేది. మురళన్న ఇవాళ పూర్తిగా తన యొక్క టైం తనకి ఇవ్వట్లేదు. ఆయన హెల్త్ నేపథ్యం నుంచి వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆ నేపథ్యంలో సుమంత్ అనేటోడు ఇంటి పిల్లగాడిలాగా మీరు దగ్గర పెట్టుకుని అనుకుందాము. ఆ వ్యవహారం ఎట్లుండాలి? ప్రభుత్వానికి నష్టం జరగకుండా, పార్టీకి నష్టం జరగకుండా, మీ యొక్క పేషికి చెడ్డ పేరు రాకుండా వ్యవహారం జరగాలి. అలా జరుగుతలేదు కదా. మన సీఎంఓ లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో డెఫినెట్ గా అతని పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకుంటే దాన్ని కక్షపూరితం అని ఎట్లా అంటాం మనము? సో ఇవాళ అందుకంటున్నా మిడిమిడి జ్ఞానంతోన తెలిసి తెలవక పిసపిస ఏది పడితే అది మాట్లాడి ఇవి ఏది పడితే అవి చేసి ఇవాళ కొండ సురేఖ పోస్టుకి ఎసరు వచ్చింది వాళ్ళిద్దరు చేయబట్టి. కాబట్టి ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే ఏం జరిగిందన్న దానికి ఆధారాలు ఉంటేనే ఎవరైనా కేసు ఫైల్ చేస్తారు. ఒకరింటికి వెళ్ళి దాడి చేసి గాయాలు చేస్తే ఊరుకుంటారమ్మా ఎవరైనా? పవర్ అధికారం ఉంటే మంత్రి పదవి నీ పేరు చెప్పుకొని నీ బిడ్డ ఈ ఒక రకమైన గుండాగిరి, అలాగే ఈ పిల్లగాడిని ఇంకో గుండాగిరి. ఇది ఎక్కడ న్యాయము? సరి అయినది పద్ధతి. ఇది మాట్లాడొచ్చా? ఇలా చెయ్యొచ్చా? ఎంత ఒదిగి ఉండాలి? ఇవాళ ఒక ఉమెన్ గా, బీసీ మహిళగా, ఇవాళ బీసీ మహిళలు అందరి తరపున మీరు ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పదవి వస్తే ఆ పదవి అలంకరణగా కాకుండా ఇవాళ మీకు కొత్తగా ఏం కాదు పదవి, కానీ ఆ పదవిని మనం ఎంతవరకు ప్రజలకి అందుబాటులో వస్తున్నాం, ప్రభుత్వానికి ఏం చేస్తున్నాం కూడా ఆలోచించుకోవాలి కదా. అవన్నీ వదిలేసి ఏంటి అంత చిల్లర పంచాయతీ పొద్దున్న లేస్తే. కాబట్టి సహనం నశించింది కాబట్టి తీరా స్థాయికి వచ్చినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర వీటికి ఫుల్ స్టాప్ పడాలి. ఒకరిని చూసి ఒకరు కుక్కను చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఒకరిని చూసి ఒకరు ఏమైతుందిలే మాట్లాడితేనే లైట్ తీసుకొని తిరుగుతున్నారు. ఆ లైట్ కి ఒకసారి ఏమంటారు చురుకలు అంటిస్తే అందరు సెట్ రైట్ అవుతారు పైనుంచి కింది దాకా. కాబట్టి ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరిగేటువంటి అంశాల పట్ల ఎవరు మాట్లాడినా కూడా పార్టీ లైన్ కు లోబడి బిహేవ్ చేస్తే అందరు బాగుంటారు. అది దాటి ఎక్కువ చేసినట్లయితే కష్టపడ్డోడు డెఫినెట్ గా వాళ్ళను పీకండ్రా బాబు అని చెప్తారు. ఇప్పుడు అదే జరుగుతున్నది. అందుకని ఇవాళ అమెరికా వెళ్ళినటువంటి రేవంత్ అన్న అమెరికాకు వెళ్లకుండానే యూకే నుంచి రిటర్న్ అయ్యే పరిస్థితికి ఎందుకు వచ్చింది? దీంట్లో బీజేపీ భాగస్వామ్యం ఏంటి? ఎవరు వెనక ఉండి మీరు ఇవన్నీ చేస్తున్నారని అడుగుతున్నాం మేము ఇవాళ.
బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా గోతికా నక్కల లెక్క కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 4 ముక్కలు అవుతుంది, ఎప్పుడు పంచాయతీలు అవుతాయి, ఎప్పుడు ఇది పలారంలాగా ప్రభుత్వం వీగిపోతుంది, ఇట్లా వాళ్ళ యొక్క ఏమంటారు ఎదురు చూస్తున్నారు. దిప్పుడు గల్లం లెక్క ఎదురు చూసేటోళ్ళకు మీలాంటి చిల్లర రాజకీయాలకు మాట్లాడుకునే వాళ్ళ వల్ల ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ అందరికి ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి వరుస పెట్టి అందరికి ఇచ్చినారు. ఎవరెవరు ఎక్కువ చేసి మాట్లాడుతున్నారో మాట్లాడే వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ కౌంటర్ చేశారు. మీరు ఉంటే చక్కగా ఉండండి, చక్కగా ఉండకపోతే మీకు నచ్చిన దాంట్లో మీరు పోవాలనుకుంటే పోండి అని చెప్తున్నారు. భయమేమన్నది దాంట్లో? బతిలాడి ఎక్కువ రోజులు ఎవరిని కూడా దానిని ఉగసబెట్టలేం కదా సీట్ల. కాబట్టి ఉన్నటువంటి దాంట్లో మీకు ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మీకు పవర్, మీకు వచ్చిన పవర్ ని మీరు ఇముడ్చుకోలేకుండా దాన్ని డైజెస్ట్ చేసుకుంటలేదు. ఎప్పుడెప్పుడు ఈ పవర్ వెళ్ళిపోవాలా, మాకు అవసరం లేదనుకుంటే వద్దంటే వదిలేసేయండి, వేరే వాళ్ళు చేస్తారు కదా. ఎందుకు ఈ చిల్లర రాజకీయం, చిల్లర పంచాయతీ? పొద్దున్న లేస్తే అనుభవం లేనటువంటి వాళ్ళు, భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళు, కనీసం మినిమం వాళ్ళకి ఏ మాత్రం బాధ్యత లేనటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడితే పడతారా అండి ఎవరైనా? ఎందుకు పడాలా? దేనికోసం పడాలి? రేవంత్ రెడ్డి గారి కష్టంలో మీరు ఏమున్నారు? ఎక్కడున్నారు మీరంతా? ఎక్కడున్నారు? ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాదయాత్ర చేసినాడు, మీరు ఎక్కడున్నారు? ఆయన పీసీ ప్రెసిడెంట్ గా పాదయాత్ర చేసినాడు, మీరు అంతా ఎక్కడున్నారు? ఎవరు దాంతో నిలబడి పని చేసినారు? పవర్ ఇందిరా గారు, అందరు నిలబడ్డారు, అందరు చేశారు. సుస్మిత కామెంట్స్ అనేవి పూర్తిగా ఆమె పర్సనల్, నాకు ఎలాంటి సంబంధం లేదు అని సురేఖ గారు చెప్తూ ఉన్నారు. అయితే ఒక మంత్రి గారికి తెలియకుండానే ఇదంతా జరిగింది అనుకోవాలా, లేదంటే పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోందా? ఇప్పుడు సురేఖకి నిజంగా తెలియకపోతే నీ బిడ్డనే సొంతంగా మాట్లాడిందని కాసేపు అనుకుంటే, ఆ పిల్ల మాట్లాడిన దానికి మరి నువ్వు తల్లిగా అమ్మని మందలించాలి కదా. నీకు నాకు సంబంధం ఉండాలంటే నేను చెప్పినట్టు విను. ముఖ్యమంత్రి గారిని నువ్వు పల్లెత్తి మాటనొద్దు, పార్టీని పల్లెత్తి మాటనొద్దు, ఏమున్నా నేను చూసుకుంటా అని అద్దులో పెట్టుకోవాల్సిన పరిస్థితి అక్కగా ఉన్నది కదా, లేదా? మీరిద్దరంటే మీ ఇద్దరి యొక్క అండదండలు చూసుకుని ఆ పిల్ల చెలరైపోతుంది. ఆ చెలరేగే పిల్లని అదుపులో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులే కదా. లేకపోతే మీ పెంపకం గురించి, మీ చేసే విధానం గురించి ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఇవాళ నలుగురు ముందు ఎందుకు అక్క నువ్వు దోషిగా నిలబడుతున్నావు? దోషిగా నిలబడుతున్నావు అని అంటే అర్థం ఏంటి? మీరు తెలిసి తెలియనట్టు ఉంటున్నారు అనుకోవాలనా? లేదు అని అనుకుంటే నడిచేది నడుస్తుందన్న ఒక లైన్ లో మీరు వెళ్తున్నారా? ఎట్లా ఆలోచించారు? కూతుర్ని ముందు పెట్టి రాజకీయం నడుపుతున్నారు అనుకోవచ్చా తల్లిదండ్రులు? ఇప్పుడు 2 లైన్లు ఉన్నాయి ఇక్కడ. మేము నిన్నటిదాకా ఏం మాట్లాడినాం? నిన్న నేను మాట్లాడినప్పుడు అక్కని చాలా ప్రొటెక్ట్ చేస్తూ, తల్లిని నీ చర్యల వల్ల అక్క ఇవాళ అవమానాలు పాలవుతున్నది, తలదించుకున్న పరిస్థితి వచ్చింది, క్షమాపణలు కోరే పరిస్థితి వచ్చింది, ఇది కరెక్ట్ కాదు, మార్చుకొని వైఖరి అని చెప్పినాం. అక్క ఏమన్నది? నాకు అమ్మాయికి సంబంధం లేదు, ఆ అమ్మాయి వ్యాఖ్యలు వ్యక్తిగతం అని చెప్పింది. వ్యక్తిగతం అయితే తల్లిగా నువ్వేం చేయాలి అని అడుగుతున్నాను నేను. నెక్స్ట్, ఇప్పుడు ఆ క్యాబినెట్ లో ఉంటూ అది అనుభవిస్తూ అందులో ఉండి హోదాను తీసుకున్నటువంటి మీరు ఇమ్మీడియట్ గా బిడ్డకి బుద్ధి చెప్పాలనా లేదా అని అడుగుతున్నాను. చెప్పాలి కదా. నిజంగానే తెలియకుండా జరిగితే, నీకు సంబంధం లేకపోతే ఇమ్మీడియట్ గా మీరు అమ్మాయిని మందలించాలి కదా. అదే లేఖలో ఎట్లా రాసినారో ఇంకో లేఖ నీ బిడ్డ కూడా రాయొచ్చు కదా. మరి క్షమాపణ చెప్పు బహిరంగంగా, ఇది తప్పు అని నువ్వు ఎందుకు చెప్పట్లేవు అని అడుగుతున్నాం మేము. క్షమాపణ చెప్తే సరిపోతుందా? గతంలో కూడా కొండా కుటుంబం అనేక సార్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. అప్పుడు కూడా ఎప్పటికప్పుడు సద్దుమణిగింది. ఇలాగే హాట్ టాపిక్ గా మారడం, తర్వాత అంతా సైలెంట్ అయిపోవడం అనేది మామూలుగా మారిపోయింది. ఈసారి కూడా సారీ చెప్తే సరిపోతుందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, పశ్చాత్తాపాన్ని మించి ఏ క్షమాపణ అనేది ఉండదు. పశ్చాత్తాపమే అమ్మాయిలో కనబడతలేదు కాబట్టి మళ్ళీ పునరావృతం అవుతున్నాయి ఇష్యూస్ అనేవి. సో ఎప్పుడైతే జనరల్ గా పిల్లలకి ఏముండాలి? తల్లిదండ్రుల భయమన్నా ఉండాలి, సమాజం పట్ల ప్రేమన్నా ఉండాలి. ఈ 2 లేవు అమ్మాయికి. అటు సమాజం మీద ప్రేమ లేదు, ఇటు తల్లిదండ్రుల అంటే భయం లేదు. కాబట్టి విచ్చలవిడిగా ఈ అమ్మాయి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. మాట్లాడే మాటల్లో కూడా స్పష్టత లేదు ఆ అమ్మాయి. ఇవాళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేటువంటి మాటలను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆడపిల్లలుగా వినాలంటే మాకే బాధ అనిపిస్తుంది. మీకెందుకు అనిపిస్తలేదు? మా ఇద్దరికి ఎందుకు అనిపిస్తలేదు? తోటి ఆడపిల్లలుగా మీరు కూడా ఏమంటారు వాటిని, ఆ వర్డ్స్ వింటున్నప్పుడు మీకు ఏం అనిపిస్తలేదా? షేమ్ అనిపించట్లేదా? ఎందుకు ఇట్లా ఒకరితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అనిపిస్తలేదా మీకు? ఏం రాజకీయాలు మా దిక్కుమాల రాజకీయాలు? పదవుల కోసము, అధికారం కోసము నోటికి ఏమొస్తే అది మాట్లాడిపించుకునేటువంటి పరిస్థితిలో మీరు దిగజారిపోయినారంటే అర్థమైందని అడుగుతున్నాం. ఎప్పుడో ఇదే కదా, కొత్త ఏం కాదు కదా. గతంలో మంత్రి పదవి ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉండే. ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో, ప్రతి పార్టీలో నుంచి ఇవే పంచాయతీలు, గొడవలు. స్టెబిలిటీ ఎక్కడ లేదు. మీలో లోపం ఉన్నదా? ఆ నాయకత్వంలో వాళ్ళలో లోపం ఉన్నది. ఎవరి లోపం ఉన్నది? ఎందుకు ఈ రకమైనటువంటి వైఖరి? స్టాండ్ అనేది ఉండాలి. ఇప్పుడు సురేఖ బోలాగా ఉండేటువంటి వ్యక్తిత్వం, ఆ బోలాగా ఉండేటువంటి వ్యక్తిత్వానికి ఇట్లాంటివి ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఎవరి ద్వారా వస్తున్నాయి? తండ్రి బిడ్డతో వస్తున్నాయా? పోనీ మీ వ్యక్తిత్వంతో వస్తున్నాయా? మీ ముగ్గురు వల్ల వస్తున్నాయా? ఒకసారి మీరు కూర్చొని ఆలోచించుకోండి. ఏం జరుగుతుందన్న దానికి మీకే క్లారిటీ దొరుకుతుంది. ఒకరితో అనిపించుకునే స్టేజ్ మీది కాదు కదా, 10 మందికి చెప్పే స్టేజ్ మీది.
ఇందిర గారు, సుస్మిత పరకాల సీట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే అంటూ ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టేశారు. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి మీద పార్టీ లేదంటే రేవూరి ప్రకాష్ రెడ్డి మీద ఆమె కామెంట్స్ చేయడం అనేది జరిగింది. అయితే రాబోయే 20 ఏళ్ల పాటు నేనే పరకాల ఎమ్మెల్యేని అంటూ కూడా ఆమె అనౌన్స్ చేసుకున్నారు. ఎందుకు అంత నమ్మకం? ఒకవేళ భవిష్యత్తులో అన్నీ సద్దుమణిగిపోయి మళ్ళీ ఆమెకు గనక పరకాల సీట్ అధిష్టానం ఇస్తే మీలాంటి కార్యకర్తల అభిప్రాయం ఏంటి? అది ఇవి తెగే వరకు వచ్చింది ఇష్యూ. అది అతికే పరిస్థితులు అయితే కనబడతలేదు నాకు తెలిసినంత వరకి. ఈ అమ్మాయి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని సిట్టింగ్ లో ఉన్న ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి గారు భరోసా, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నంలో చెప్పుకున్నారు. చెప్తే మీకేంటి దురద అని అడుగుతున్నాను నేను. మీకు సీట్ కావాలనుకుంటే దమ్ముంటే ఆ సీట్లు ఇచ్చారు ఇంకా 2½ ఇయర్స్ తర్వాత ఆ పంచాయతీ. అప్పుడు కొట్లాడండి. అప్పుడు మీ యొక్క టాలెంట్ చూపించండి. టికెట్ అంటే ఊరికేది కాదు కదా! ఆ సర్వేలు చేస్తారు. ఎవరికి బాగుంది? ఉన్న స్ట్రాటజీ ఏముంది? అవతల వ్యక్తికి ఎవరు, ఏ పార్టీవాడు ఎవరికి టికెట్ ఇచ్చాడు? ఎవరిస్తే గెలుస్తారు? ఇవన్నీ ఉంటాయి కదా పార్టీకి. సిడబ్ల్యూసీ వాళ్ళది ఉంటుంది. ఏఐసీసీది ఉంటుంది. పీసీసీది ఉంటుంది. సో, కమిటీలందరూ రిపోర్ట్స్ చేయాలి. అందరూ ఒప్పుకోవాలి. ప్రజల నుంచి మీ పేరు రిఫర్ అవ్వాలి. ఇవన్నీ ఉంటాయి కదా టికెట్ అంటే. అంత ఈజీగా మీరు ఏదో రాసుకోంగానే పంపిణీకి రాచరికం కాదు కదా! కాబట్టి ఇవాళ ఎప్పుడో జరిగే దాని కోసము ఇవ్వాలనే డప్పులు కొమ్ములు పెట్టి మొత్తం ఆగమెందుకైతురో అది అర్థమైతలేదు వాళ్ళకి. ఈ టోటల్ ఎపిసోడ్ లో వాళ్ళకి వచ్చిందేంటో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాల. మరి తెలివి ఉండి చేస్తారా, తెలివి లేక చేస్తారో అర్థం కావట్లే. దానికి ఇష్టం ఉన్నట్టుగా డైపర్లో అంటే డైపర్ వేసుకొని తిరుగుతున్నాడు. అలాంటి ఎమ్మెల్యేలకు మళ్ళీ అనౌన్స్ చేస్తుండంటే మరి నీకు ఆరోగ్యం బాగాలేకపోతే బెడ్ మీద బెడ్ వేసి చేయరా నీకు? నువ్వు వేసుకోవా? నాయనకు బాగాలేకపోతే ఏట్లేరా? దీని గురించి మాట్లాడారు ఎవరు? ఎందుకమ్మా అది? గెలికించుకోవడం ఎందుకు? గలీజ్‌గా మాట్లాడుకునుడు ఎందుకు? ఏం సంస్కారం అది? ఏడ నేర్చుకున్నావు అంతా? ఇదేనా భాష? ఈమె ప్రజలకు పనికొస్తది. ఈమె ప్రజాప్రతినిధి అయితదట. ప్రజాప్రతినిధి అంటే ఎంత ఓపిక ఉండాలా? సహనం ఉండాలా? ఎనక ఉన్న బ్యాచ్ 2 ఈలలేయంగానే 4 సప్పట్లు కొట్టంగానే ఇదే పెద్ద గొప్ప అనుకుంటే ఎట్లా? ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల, రుగ్మతల పట్ల అవగాహనతోనే జనంల మధ్య తిరిగితే జనం ఏందో తెలుస్తది. అమ్మ నాయన ఏర్పాటు చేయగానే ఆ ప్లాట్‌ఫార్మ్‌లో పోయి కూర్చొని మైక్ పట్టుకొని మాట్లాడొస్తే ఇదే రాజకీయం అనుకుంటే అది మొత్తం మీద కొండా సుస్మిత ఎపిసోడ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని అందరూ ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా శోభన్ గారు.